తీరంలోకి వెళితేనే వారి పూట గడిచేది. తీరాన్ని నమ్ముకున్న కుటుంబాలవి. చేపలు పట్టడం, వాటిని విక్రయించడం వారి ఉపాధి. సముద్రాన్ని నమ్ముకున్న ఆ కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి అందించే సాయాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. రెట్టింపు సాయం అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఏపీలోని తీర ప్రాంతాల్లో ఎందరో మత్స్యకారులు చేపల వేటనే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. తీరంలో చేపల వేట అంటేనే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిందే. చేపల వేటకు వెళ్లనిదే వారికి ముద్దపోదు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో మత్స్యకార కుటుంబాలున్నాయి. ప్రకాశం, నెల్లూరు, విశాఖ, కాకినాడ, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల్లో మత్స్యకారులున్నారు. ప్రతిరోజు వేటకు వెళ్లడం, చేపలు పట్టడం, వాటిని విక్రయించడం వీరి దినచర్య. వీరు చేపల వేటకు విరామం ప్రకటిస్తే చాలు వీరికి ఆర్థిక కష్టాలు వెంటాడతాయి. అందుకే ప్రభుత్వం వీరికి సాయం అందిస్తోంది. సాధారణంగా తీరంలో ఫిషింగ్ హాలిడే ప్రతి ఏడాది విధిస్తారు. ఆ టైంలో తీరంలోని చేపల సంతానోత్పత్తి జరుగుతుంది. ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకు ఫిషింగ్ హాలిడే ప్రకటిస్తారు. ఆ టైంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రభుత్వం ఆదేశిస్తుంది. 61 రోజులు వేటకు విరామం ప్రకటిస్తే మత్స్యకారులకు ఆర్థిక కష్టాలు వెంటాడతాయి. అందుకే ప్రభుత్వం వారికి ఫిషింగ్ హాలిడే టైంలో ఆర్థిక సాయం అందిస్తుంది. గతంలో మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సందర్భంగా 10,000 రూపాయల సాయం అందేది. ఆ సాయం తమకు సరిపోవడం లేదని 20,000 రూపాయలు అందించాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. వారి డిమాండ్ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఫిషింగ్ హాలిడే టైంలో మత్స్యకారులకు అందించేటువంటి సాయాన్ని పెంచుతూ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి మత్స్యకారులకు అందించేటువంటి సాయం 20,000 రూపాయలు అందనుంది. ఫిషర్మెన్ కి గత ప్రభుత్వం కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ప్రకటించామో 20,000 రూపాయలు ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నాం. ఏప్రిల్ మాసంలో ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి కూడా మనం చేస్తాను. కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తున్న తమ డిమాండ్ను ప్రభుత్వం నెరవేర్చడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులకు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు.